ఈ మధ్యలో ఒక పేషెంట్ మా దగ్గరికి వచ్చినప్పుడు, మేడం మేము సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాము, లేదా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేస్తున్నాము. సో మాకు ఎలాంటి సమస్యలు వస్తాయి, ఆ సమస్యలు రాకుండా ఎలా ప్రివెంట్ చేసుకోవాలి అని అడుగుతూ ఉన్నారు. లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అని కొన్ని ఉంటాయి. ఏంటంటే ఒబేసిటీ, పీసీఓడి అండ్ డయాబెటీస్ అండ్ బ్యాక్ పెయిన్, జనరలైజ్డ్ మెటబాలిజం తగ్గిపోవడం. సో ఇవన్నీ కూడా ఇవాళ రేపు చాలా మందిలో చూస్తున్నాము. సో వీటిని ఓవర్కమ్ అవ్వాలి అని అంటే ఏంటంటే, ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ బిఎంఐ చార్ట్ని మెయింటైన్ చేసుకోవాలి. వాట్ ఈస్ బిఎంఐ? బాడీ మాస్ ఇండెక్స్. ఒక మనిషి ఫర్ ఎగ్జాంపుల్ ఒక హైట్ 165 సెంటీమీటర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు 85 కిలోలు ఉన్నారనుకోండి. సో వాళ్ళ హైట్ ప్రకారం వాళ్ళు 65 కిలోలు ప్లస్ ఒక 5 కిలోలు అంటే 70 కేజెస్ మాత్రమే ఉండాలి. సో ఎప్పుడైతే 70 కేజెస్ కంటే ఎక్కువ వెయిట్ పెరుగుతారో అప్పుడు వాళ్ళల్లో మెటబాలిజం అనేది తగ్గుతుంది. సో ఆ మెటబాలిజం తగ్గడం వల్ల ఏంటి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల ఏంటి, నార్మల్గా ఒక ఫీమేల్లో జరగాల్సిన మెటబాలిజం అంటే హార్మోన్స్, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, ఇవన్నీ కూడా వాటి పనిని సక్రమంగా చేస్తేనే యూ విల్ హ్యావ్ రెగ్యులర్ పీరియడ్స్. సో ఆ పని అనేది తగ్గుతున్నప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. సో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇన్ఫర్టిలిటీ, డయాబెటీస్ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే మనం ఏం చేయాలి, టు అవాయిడ్ ఆల్ దీస్ థింగ్స్ ఎవ్రీ డే మనం మార్నింగ్ యోగా చేసుకోవాలి. లేదా మీకు టైం దొరకకపోతే అట్లీస్ట్ సూర్య నమస్కారాలు చేసుకోండి. మార్నింగ్ ఒక 10 టైమ్స్ అండ్ ఈవినింగ్ ఒక 10 టైమ్స్. ఒక హాఫ్ అన్ అవర్ వాక్కి వెళ్ళండి అండ్ ప్రాణాయామ చేయండి. బికాస్ ఆఫ్ ద స్ట్రెస్, చాలా స్ట్రెస్ ఎక్కువైపోయింది. బికాస్ వీ వాంట్ టు రీచ్ అవర్ టార్గెట్స్. మనం ఎవ్రీడే మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈవినింగ్ నైట్ పడుకునే వరకు ఆఫీస్ వెళ్ళామంటే మనం టార్గెట్ రీచ్ అవ్వాలి అనే ఉద్దేశంతో పనిచేస్తున్నాం. సో మనం ఆ టార్గెట్స్ రీచ్ అవ్వాలి అని అంటే మెంటల్లీ యూ హ్యావ్ టు బీ వెరీ స్ట్రాంగ్. సో మెంటల్లీ స్ట్రాంగ్ అవ్వాలంటే ఏం చేయాలి, మనం ప్రాణాయామ చేసి మెడిటేషన్ చేయడం వల్ల మన బ్రెయిన్ని మనం కంట్రోల్గా పెట్టుకొని మనం మంచిగా పని చేయగలం. సో అందుకని ఎవ్రీడే యోగా, మెడిటేషన్, సూర్య నమస్కారాలు అట్లీస్ట్ మార్నింగ్ చేయండి. అండ్ వీలైతే మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్, ఈవినింగ్ ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్కి వెళ్ళండి. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ టైమ్గా తినడం. సో మార్నింగ్ చాలామంది ఆఫీస్ ఉందని తినకుండా పరిగెత్తుకుంటూ వెళ్తారు. దానివల్ల వాళ్ళకి అసిడిటీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. సో మీరు ఎంత బిజీగా ఉన్నా కూడా మార్నింగ్ ఒక 8 to 9 మధ్యలో అట్లీస్ట్ హ్యావ్ సమ్ బ్రేక్ఫాస్ట్. బ్రెడ్ ఆమ్లెట్ కానీ, లేకపోతే స్ప్రౌట్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, ఓ జ్యూస్ ఏదైనా పర్వాలేదు, మార్నింగ్ ఖచ్చితంగా తీసుకోవాలి. అండ్ ఆఫ్టర్నూన్ టైంలో కూడా లైక్ 1 to 2 మధ్యలో అట్లీస్ట్ యూ షుడ్ హ్యావ్ యువర్ లంచ్, ప్రాపర్ లంచ్, రోటీ, దాల్, లీఫీ వెజిటబుల్స్. అండ్ ఒకవేళ ఇవేవి దొరకకపోతే కూడా హ్యావ్ సమ్ ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ తినండి. అండ్ మజ్జిగ ఖచ్చితంగా తీసుకోవాలి. మజ్జిగ తీసుకోవడం వల్ల మీకు మెటబాలిజం అనేది పెరుగుతుంది అండ్ ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ రావు. అండ్ 4 o'clockకి హ్యావ్ సంథింగ్ ఫ్రూట్, ఏదైనా ఒక ఫ్రూట్ తినడానికి చూడండి. అండ్ నైట్ 7 o'clock బిఫోర్ మీ డిన్నర్ ఫినిష్ చేసేసేయండి. డిన్నర్లో ఎప్పుడు కూడా మనం కొంచెం తక్కువ క్వాంటిటీ తీసుకోవాలి. బెటర్ టు ఈట్ 2 రోటీస్ ఏవైనా కూడా తిని అండ్ త్వరగా పడుకోండి. చాలామంది బికాస్ ఆఫ్ ద సెల్ మొబైల్స్, టీవీ, మూవీస్ ఇవన్నీ వాచ్ చేయడం వల్ల చాలామంది కూడా నైట్ 11-12 o'clockకి పడుకుంటున్నారు. సో 11-12కి పడుకుంటే మీ మెటబాలిజం చేంజ్ అవుతుంది. మెటబాలిజం చేంజ్ అవ్వడం వల్ల థైరాయిడ్ సమస్యలను కూడా చాలా చూస్తున్నాం ఈ మధ్యలో. వెరీ ఎర్లీ ఏజ్లో లైక్ 15, 16, 17 years పిల్లలకు కూడా మనము థైరాయిడ్ అండ్ డయాబెటీస్ ఇవన్నీ కూడా చూస్తున్నాము. సో అందుకని మనం వెరీ ఎర్లీగా పడుకోవాలి అండ్ టైంకి ఫుడ్ తీసుకోవాలి.